ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు, లేకపోతే నీ జీవితమే నాశనమే ఉండేది. నాతో ఎప్పుడు బాగానే ఉండేవాడు, మంచివాడు అనుకున్నా. మంచివాళ్ళ బతుకుతాడనే వాడిని చేరదీశాను. చివరికి నా తమ్ముడిని చంపేశాడు. ఏంట్రా పొద్దు నుంచి అంజలి కిందకి రాలేదు? ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం నేను. ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. సడన్ గా వెళ్ళిపోతే చిన్న పరిస్థితి. ఆయన గురించి ఇంకేం చెప్పొద్దు. చిన్న చెడ్డవాడు దుర్మార్గుడు కాదు. ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. అర్ధరాత్రి ఉరికి పడి లేచి అమ్మ నాన్న నేర్చేవాడు. జైలు తిరిగితే ఇంటికి వెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఏ ఒక్కరు వాడిని అర్థం చేసుకోలేదు. వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్ళుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా? అంతెందుకు, ఏనాడన్నా నోరు జారాడా? చదువుకున్నదాన్ని నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు, నువ్వే అర్థం చేసుకో. నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే. నిన్న మీ నాన్న పోగొట్టుకున్న 10 లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న. వాళ్ళ మనుషులు నేను కిడ్నాప్ చేయడానికి వస్తే నీకోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు. జంప్ జంప్ అన్న జంప్, అందరు జంప్ రే. నేనేమైనా సైకిల్ స్టాండ్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా? కూర్చో. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళిపోమంటావా? వద్దు అని ఈజీగా చెప్పేసా, కానీ ఆ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను? నేను రౌడీ ఏంటి? నేను డబ్బు తీసుకుని ఎవరైనా కొట్టానా? గోడలకి వెళ్ళానా? డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసే వాళ్ళని రౌడీయే అంటారు. నీ వాళ్ళకి దగ్గర ఇవ్వాలి అనుకుంటే సరిపోదు. అసలు నీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ. నేను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నాను. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి అనాథలో ఒక్కడే మిగిలిపోయాడు. నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర వాళ్ళని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలో చెప్పు. మందికి తెలియజేయలేదు ఎవరిగా మీ కుటుంబం వాళ్ళు పంచాయతీలు చిన్న దగ్గర తీసుకురావద్దు, మీరే పరిష్కరించుకోండి. లేదంటే మరీ కాదంటే మా పట్టోడు బాగా ఇస్తాడు. నా కోసం చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నావే. నీ ఒక్కడి కోసం నేనే ఆలోచించట్లేదు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నిన్ను ప్రేమించొచ్చాగా. మనసా నిజమా కలనా నీతో నాకీ తపన నీ కలలే నన్ను మైమరపించి అవి అలలై నన్ను కలవరపరిచి నీ కలలే నన్ను చెయ్యని పిలిచి ఆ పులిపేని నది పులకించి హే మనసా నిజమా కలనా తాకి తడబడుతుంది నీ మాటే వినపడక తొలి గుసగుసలేవనన్ను రావేరా అని అడిగినవి
చేతిలోని చందమామ చెలితలకు హై మనసా నిజమా కలనా చూసి బలి బలి అంది ఏమైనా పరవశం చెలి కురిసిన మంచువాన ఏమైనా ఇక తొలి పలుకు చేతిలోని చందమామ చెలితలకు హే మనసా నిజమా కలనా నీతో నా గీతపన నీ చెలిని వలచి చెలిపై మౌనము నీకే తగునా నీ కలలే నన్ను మైమరపించి అవి అలలై నన్ను కలవరపరిచి నీ కనులే నన్ను చెల్లని పిలిచి మది పులకించి హే మనసా నిజమా కలనా మీరున్నప్పుడు విజయవాడ వేరు, ఇవాళ విజయవాడ వేరు. కత్తి పట్టుకున్న ప్రతి బచ్చాగాడు నేనే రౌడీ అంటున్నాడు. అసలు విషయం ఏంటో చెప్పండి. విషయం ఇదే, చిన్న అనే ఓ బచ్చాగాడు నా దగ్గర తోకాడించి వెళ్ళాడు. వాడప్పుడు విజయవాడ జైల్లో ఉండేవాడు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. హలో, చిన్న వచ్చేసావా? ఒక 10 minutes లో వస్తాం. హలో శ్రీశైలం గారు, ఏంటి ఎలా వచ్చారు? మా బావకి వ్యతిరేకంగా లేడీ ఇచ్చిన కంప్లైంట్ మీ ఆఫీస్ దాకా వచ్చిందని తెలిసింది. మీరే దాన్ని ఎలాగైనా ఆపేయాలి. సారీ సార్, ఆ విషయంలో నేనేం చేయలేను. ఆల్రెడీ అది కమిషనర్ గారి దృష్టికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి వేరే మార్గం ఏంటి? ఎనీ టైం అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావచ్చు. మీ లాయర్తో డిస్కస్ చేయండి. నమస్కరిస్తానే చచ్చినాయి. ఏంటన్నా అలా ఉన్నావు? నాకు తెలుసు, నేను అందుకే కమిషనర్ ఆఫీస్ రాను. లోపల నీ కాఫీ టీ కొడిచుండ్రే, అందుకే నేను బయటకు వెళ్ళి కాఫీ తాగి బిస్కెట్ తెచ్చుకున్నా. ఈ డీటెయిల్స్తో వాడు ఎక్కడున్నాడో వెంటనే చెప్పడం కష్టం. నాకు కొంచెం టైం కావాలి. ఏం డ్రైవర్ బయలుదేరదావా? పదండి మేడం.